హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తాజ్ మహల్ గురించి ఎవరికే తెలియని విషయాలు తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్ మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు వస్తూ ఉంటారు. అయితే దీనిని సందర్శించే ముందు టూరిస్టులు కొన్ని నిజాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి మీ ట్రిప్ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్ మహల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్ మహల్ వెనుక చాలా మందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. ఈ పాలరాతి సమాధి గురించి మీ జ్ఞానాన్ని మరింత పెంచే కొన్ని అంశాలు క్రింద మనం అన్నీ తెలుసుకోవచ్చు. తాజ్ మహల్ను చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేం అనే భావన ఉంటుంది. మీరు నమ్మరు, కానీ తాజ్ మహల్ ప్రతిరూపాలు కొన్ని ఇప్పటికే ఉన్నాయి. ఇవి నిజమైన తాజ్ మహల్ అంత ఉత్కంఠభరితంగా అనిపించకపోయినా ఆ నిర్మాణాన్ని ఖచ్చితంగా తలపిస్తాయి. ఔరంగాబాద్లోని బీబీ కా మక్బారా, బంగ్లాదేశ్లోని తాజ్ మహల్ ఈ కళాకృతిని కలిగి ఉన్నాయి. షాజహాన్ తన 3వ భార్య ముంతాజ్ పై ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ను నిర్మించాడనే విషయం అందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ పేరు మీదే ఈ కట్టడానికి తాజ్ మహల్ అనే పేరు ఏర్పడింది. అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదు. ఆమె అసలు పేరు అర్జుమండ్ బానో బేగం. ఇప్పటికీ కూడా ప్రేమ గురించి ప్రస్తావన వస్తే తాజ్ మహల్ను తలుచుకొని వారు ఉండరు. శతాబ్దాలు గడిచిన ఈ కట్టడం అంతలా ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ నిర్మాణానికి కారణమైన ముంతాజ్ మహల్ ఎలా మరణించిందనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె షాజహాన్ 14వ బిడ్డకు జన్మనిస్తూ తన ప్రాణాలను కోల్పోయింది. శతాబ్దాలు గడిచినా నేటికి చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతికత, నిర్మాణ సామాగ్రి ఎంతో దృఢమైనదని నమ్మక తప్పదు. తాజ్ మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రిని ఒక చోట నుంచి మరొక చోటకు తరలించేందుకు దాదాపు 1000 ఏనుగులను వినియోగించారు. తాజ్ మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. కానీ దానిని నేరుగా సందర్శించి నిశితంగా పరిశీలించిన వారికి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నిర్మాణంపై ఉండే వివిధ డిజైన్లను 28 రకాల విలువైన రాళ్లతో చెక్కారు. దగ్గరగా వెళ్లి చూస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి వేళ వెన్నెల వెలుగుల్లో తాజ్ మహల్ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పాలి. ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగుల్లో కొత్త రంగులను అద్దుకుంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయ సమయంలో కూడా తాజ్ మహల్ రంగు విభిన్నంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ సందర్శనకు వెళ్ళినప్పుడు ఈ నిర్మాణాన్ని దగ్గరగా పూర్తిగా పరిశీలించండి. ఇలా పరిశీలించడం ద్వారా తాజ్ మహల్ యొక్క మరో ప్రత్యేకతను మీరు కనుక్కునే అవకాశం ఉంటుంది. అవును, తాజ్ మహల్ సముదాయంలో తిరుగుతున్నప్పుడు ఈ నిర్మాణంపై మీకు ప్రతి చోట ఖురాన్ శ్లోకాలు రాసి కనిపిస్తాయి. ముంతాజ్ యొక్క సమాధి కూడా ఓ ప్రత్యేకతతో కూడుకుని ఉంటుంది. ఆమె అసలు సమాధిపై అల్లాకు సంబంధించిన 99 పేర్ల గల కాలిగ్రాఫిక్ శాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించిన ఈ కట్టడంలో వినియోగించిన సామాగ్రి ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి తాజ్ మహల్ నిర్మాణ సామాగ్రిని తీసుకువచ్చు. అనేక చారిత్రక కథనాల ప్రకారం షాజహాన్ నల్లని రాతిని ఉపయోగించి మరో తాజ్ మహల్ ను నిర్మించాలని భావించాడట. అయితే తన కుమారులతో యుద్ధాలు పెరగడం వలన అతడు ఆ నిర్మాణం మొదలు పెట్టలేకపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.